క్రీస్తు యేసునందు మమ్ములను అత్యధికంగా ప్రేమిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి, మీ మహాశ్రేష్టమైన శక్తివంతమైన నామమును బట్టి స్తోత్రాలు. మహనీయుడవు, మహోన్నతుడవు, దేవదూతల సభలో మిక్కిలి భీకరుడుగా ఉంటూ మీ పిల్లలమైన మా పట్ల మీరు చూపుతున్న అపారమైన ప్రేమ, కనికరం, జాలి, దయ, కృపను బట్టి మీకు స్తోత్రములు. మీ కృప లేనిదే భూమి మీద ఏది నివసించలేదు నాయన. వీటన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇగో తండ్రి, లేఖనాల పరిశోధన పేరుతో అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటున్న క్రమంలో లేఖనములందు నిత్యజీవం కలదని ఒకప్పుడు ప్రవక్తలు తలంచి వాటిని పరిశోధించారు. మేమైతే తండ్రి లేఖనాల్లో ఉన్న నిత్య జీవాన్ని మేము గ్రహించి చూడకపోయినా అందు విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నపడుచూ ఉండగా ఇప్పటి వరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరికొన్ని వచనాలు మత్తయి సువార్తలో మేము ఆలోచించబోచూ ఉండగా వాటిని పరిశీలించి పరిశోధించగలిగే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయంతో మాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలైన ప్రతి వారికి ప్రసాదించమని, నన్ను మరుగుపరిచి మీ పనికి సాధనంగా నన్ను వాడుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. 17వ అధ్యాయము మత్తయి సువార్త 8వ వచనం వరకు పోయిన వారం మనం ఆలోచించాం. అంతేనా? కరెక్టేనా? 8 వరకు ఆలోచించాం. 9వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. 8వ వచనం వరకు 17వ అధ్యాయం ప్రారంభం నుంచి ఉన్న విషయం ఏంటంటే, ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. యాకోబుని, యోహాన్ను, పేతురు గారిని తీసుకొని వెళ్ళి అక్కడ రూపాంతరం చెందాడు. ఆ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని యేసుక్రీస్తు వారు 9వ వచనంలో మనతో మాట్లాడుతున్నాడు. కొండ దిగి వచ్చిన తర్వాత మాట్లాడిన సందర్భం మనకు 9వ వచనం నుండి వ్రాయబడింది. 9వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాడు. ఎవరికి? శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఏ దర్శనం? రూపాంతరపు కొండ మీద మోషే, ఏలియాలు ఆయనకి వాళ్ళకి కనపడ్డ విషయం. యేసుక్రీస్తు వారితో ఆయన నిర్గమమును గురించి మాట్లాడిన విషయం ఎవరితో చెప్పొద్దు అన్నాడు. ఎందుకు? చెబితే అవుతుంది, మంచిదే కదా, మేము చూసాం కొండ మీద ఆయన రూపాంతరం చెందాడు, మరణించి తిరిగి లేచిన తర్వాత ఇలాంటి అద్భుతమైన దేహం ఆయనకు వచ్చింది అని ముందే చెబితే ఇంకెక్కువ మంది నమ్మే అవకాశం ఉంటుంది కదా. కానీ వాళ్ళు ఎందుకు చెప్పలేదు, చెప్పొద్దు అన్నాడు యేసుక్రీస్తు వారంటే, అవి చూడటం వల్ల వాళ్ళు విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, చనిపోయిన వారిని లేపటం, దయ్యాలను వెళ్ళగొట్టడం, ఈ కార్యక్రమాలన్నీ చేశారు. చేసిన దాన్ని బట్టి ఈయన దేవుని కుమారుడు కాబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ఎందుకంటే అంతకుముందు ఎవరూ చేయలేదు. పాత నిబంధనలో అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. కానీ కొత్త నిబంధన ప్రారంభం దగ్గర నుంచి బాప్తీసం ఇచ్చి యోహాను గారు కూడా ఎవరు ఏమీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. కానీ విని ఎరుగనటువంటి కార్యక్రమాలు యేసుక్రీస్తు వారు చేసినట్టుగా మనకు కనపడుతుంది. అవి చూసి ఆయన నమ్మాలి. కానీ అవి చూసి కూడా నమ్మలేని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా మాకేదో జరిగితే మేము ప్రభువుని నమ్ముతామనే వాళ్ళు కోకొల్లలుగా క్రైస్తవ్యంలో ఉన్నారు. ఏం జరగకపోతే నమ్మరు, ఏదన్నా జరిగితే నమ్ముతారు. ఆ నమ్మకం దేవుడు కోరుకోవట్ల. దేవుడు కోరుకున్న నమ్మకం ఏంటంటే, యేసుక్రీస్తు వారు వచ్చారు, నా పాపాల కోసం ఆయన సిలువలో మరణించాడు. అలా మనం విశ్వాసం ఉంచితే, ప్రభువుని ఒప్పుకుంటే, అప్పుడు బాప్తీసం తీసుకుంటే ఈ విశ్వాసం ద్వారా నీవు రక్షించబడతావు అని చెప్పాడు తప్ప, నీకేదో మేలు జరిగితేనో రోగం పోతేనో నమ్మితే నీకు రక్షణ వచ్చిందని చెప్పలేదు. అయితే యేసుక్రీస్తు వారు కొండ దిగి వచ్చి వాళ్ళకి ఏం చెప్పాడు? ఈ దర్శనము ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు. కానీ ఆయన అప్పుడు చెప్పొద్దు అన్నాడు, బతికున్న రోజుల్లో చెప్పొద్దు అన్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీరు వెళ్ళండి, నాకు సాక్షులుగా సర్వలోకానికి సువార్తను ప్రకటించండి అన్నాడు. కాబట్టి పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, బాగా యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను గారు కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా
ఉండలేమన్నాడు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో వాళ్ళు మాట్లాడుతూ, మీరు ఇవాళ సువార్త చెప్పకూడదు, ఈయన గురించి మీరు ప్రకటించకూడదని కొంతమంది పెద్దలు, ప్రధాన యాజకులు వీళ్ళు అడ్డుకున్నప్పుడు పేతురు గారు పలికిన మాట ఏంటండి? 19వ వచనం అనుకుంటా, చదవండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమనేది. ఏం కన్నారు, ఏం విన్నారంటే ఆయనతో తిరిగిన 3.5 సంవత్సరాలు ఎన్నో చూశారు, ఎన్నో విన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆ రూపాంతరపు కొండ మీద ఆయన ముఖం తేజస్సుతో వెలిగిపోవటం, ఆయన వస్త్రాలు దగదగా మెరిసిపోవటం, ఆ మోషే గారు, ఏలియా గారు ఆ పర్వతం మీదకి వచ్చి యేసుక్రీస్తు వారితో మాట్లాడటం, ఇవన్నీ వాళ్ళు చూశారు. అవన్నీ చూసి మేము ఎలా చెప్పకుండా ఉంటామంటున్నాడు. అందుకే ఇక్కడ యోహాను గారు, పేతురు గారు మాట్లాడిన మాట ఇది. ఇదే మాట మళ్ళీ యోహాను గారు తన పత్రికలో రాస్తూ ఏమన్నాడు? మొదటి అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, 1వ వచనం 2వ వచనం చదువుదాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అవి మీకు తెలియచేయుచున్నాము. మేము తాకాం ఆయన్ని, ఆయన మాటలు విన్నాం, కన్నులారా మేము ఆయన్ని చూసాం. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మేము చూసాము, తాకాము, విన్నాము, అవే మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ చెప్పొద్దన్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి సాక్షులు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పాడు. అంతవరకే. ఆ చెప్పొద్దు అన్నాడు కాబట్టి చెప్పొద్దన్నా కానీ శిష్యులు చెప్పారేంటి, యేసుక్రీస్తు ఆజ్ఞని అతిక్రమించారా? అలా తీసుకోకూడదు. ఏ కాలంలో ఏది చెప్తే అదే చేయాలి. ఆయన జీవించిన రోజుల్లో ఒకానొక సమయంలో మీరు ఇశ్రాయిల్లో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి కానీ అన్యుల దారిలోకి వెళ్ళొద్దు అన్నాడు. అది అంతవరకే. ఆయన బతుకున్నంత వరకు, లేదా ఆయన చనిపోయి 40 దినాల తర్వాత పరలోకానికి వెళ్ళి 50వ రోజు వరకు అది వర్తించింది. పెతుకొస్తు దినం వరకు వర్తించింది. ఆ తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే ఏ సమయంలో ఏ మాట చెప్పాడు అనేది తీసుకోవాలి. అన్ని మాటలకి సమయం ఉంటుంది, కొన్ని మాటలకు సమయం ఉంటుంది, కొన్నిటికి సమయం ఉండదు. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలే మాట అందరికీ అన్ని కాలాల్లో వర్తించే మాట. కాబట్టి ఆ సమయంలో మీరు ఈ దర్శనం ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు. నెక్స్ట్ 10వ వచనం. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగారు. శాస్త్రులు అంటే శాస్త్రాలను అవపాసన పట్టినవారు, శాస్త్రాలను బోధించేవారు. వారికి ఏం తెలుసు అంటే ధర్మశాస్త్రం తెలుసు, పాత నిబంధన గ్రంథాలు వాళ్ళకు తెలుసు, ఆ ప్రవచనాలని చెప్తారు. అసలు ఏలియా వచ్చిన తర్వాత కదా ఇవన్నీ జరిగేది. ఏలియా రావాలి, ఆయన మార్గం సరళం చేయాలి, ఇవన్నీ జరిగినాక కదా ఇవన్నీ జరిగేది. మీ ప్రభువుని మీరేదో గొప్పవాడని అనేసుకుంటున్నారు. ఏలియా రాకుండా ఈ కార్యక్రమాలు ఏమీ జరగవు. అంటే వచ్చిన ఆయన ఏలియా అన్న విషయం వాళ్ళకు తెలియదు. ఏలియా అంటే నిజంగా ఆ రోజుల్లో ఉన్న ఏలియా గారే చనిపోయాడు. చనిపోయిన ఆయన మళ్ళీ జన్మెత్తి మళ్ళీ జన్మించి మళ్ళీ మన మధ్యకి అలాంటి డ్రెస్ కోడ్ వేసుకొని వస్తాడు అనే ఆలోచనలో ఉన్నారు. లేఖనాల్లో అక్షరాలు చూసేవాళ్ళు ఉన్నారు, ఆత్మ సంబంధమైన విషయాలు చూసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు సారం తీసుకోవట్లా. ఏలియా రావాలని ఎవరు చెప్తున్నారంట? శాస్త్రులు చెప్తున్నారని శిష్యులు యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు. ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు అని ఆయనను అడిగిరి, యేసుక్రీస్తు వారిని అడిగారు. అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్నమాట నిజమే. వాళ్ళు చెప్పింది 100% రైటే. ఏలియా రావాలన్న మాట శాస్త్రులు చెప్పింది రైటే, నేను కాదంటలే. అయితే ఆయన వచ్చి చక్కబెడతాడన్న మాట కూడా నిజమే. అయితే అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతన్ని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఏలియా రావాలి, ఆయన వచ్చి
ఏం చేయాలంట? సమస్తాన్ని చక్కబెడతాడనే మాట కరెక్టే. అయితే ఆయన వచ్చి ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకొని వెళ్ళాడు. ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకొని వెళ్ళేటప్పుడు వీళ్ళేం చేశారంటే ఆయన్ని శ్రమలు పెట్టాడు. ఆయన శ్రమలు పెట్టాడని అక్కడ లేదు, కానీ మనుష్య కుమారుడు కూడా అలాగే అంటే ఏలియాని ఎలాగైతే శ్రమల పాలు చేసి చంపారో అలాగే మనుష్య కుమారుడు కూడా వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఏలియా గారిని శ్రమలు పెట్టాడన్న విషయం చెప్పలే ఇక్కడ. ఏలియా గారిని శ్రమలు పెట్టారన్న విషయం చెప్పలే. ఏలియా గారు ఎవరో తెలియదు ఇంకా అప్పటికి. ఏలియా గారు వచ్చారు, ఆయన సమస్తాన్ని చక్కబెట్టాడు, ఆ మాటలన్నీ కరెక్టే. కానీ ఆయన వచ్చి అన్నీ చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ అలాగే నన్ను కూడా శ్రమలు పెట్టి చంపుతారు అని మీతో చెప్తున్నా. అంటే ఏలియా గారిని ఏం చేసి చంపారని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు? చెప్పండి. ఇంకా బాప్తిసం ఇచ్చి యోహాను ఓపెన్ చేయలే ఆయన. నన్ను ఎలాగా శ్రమలు పెట్టబోతున్నారు? ఆల్రెడీ వచ్చిన ఏలియా గారిని ఏం చేశారు వాళ్ళు? వారు అతన్ని ఎరుగక ఇదివరకే వచ్చిన వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎళ్ళ చేసిరి. వాళ్ళకి ఇష్టమైనట్టుగా అతని ఎళ్ళ చేశారు. ఎవరి ఎళ్ళ? యోహానని మీరు చెబితే అట్లా. అక్కడ ఎవరిని గురించి చెప్తున్నాడు? ఏలియా గారి గురించి చెప్తున్నాడు. అక్కడ ఏలియా గారినే తీసుకుందాం. ఏలియా గారు వచ్చేసారు, సమస్తాన్ని చక్కబెట్టారు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని చేశారు. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుతున్నానంటే మనుష్య కుమారుడి శ్రమలు పెడతారు. ఆల్రెడీ ఏలియా గారిని శ్రమలు పెట్టి వారికి ఇష్టం వచ్చినట్టుగా చంపేశారు అనే విషయం అక్కడ చెప్తున్నాడు. ఇంతకీ ఏలియా గారు ఎవరు అనేది 13వ వచనంలో చెప్పాడు. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు చెప్పాడా? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారే ఏలియా గారని ఎక్కడన్నా ఓపెన్ చేశారంటే ఇంకా చేయలేదు, కానీ శిష్యులకు అర్థమైపోయింది ఏలియా గారంటే ఎవరంటే. ఎందుకంటే వాళ్ళు గతం చూశారు. ఏలియా గారు లాగా ఆయన మార్గం సిద్ధపరచడానికి వచ్చిన ఆయన ఎవరు అంటే యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అన్న విషయం వీళ్ళకి అర్థమైంది. ఎందుకు? యేసుక్రీస్తు వారితో పాటు ఆయన కూడా బాప్తిసం అనే కార్యక్రమం ముందే స్టార్ట్ చేశాడు. ఆయన దగ్గరే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు, శిష్యులు కూడా తీసుకున్నారు. ఇంకా యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసాలు ఇస్తూ శిష్యుల్ని తయారు చేస్తున్నారు. యోహాను గారికి ఏం జరిగిందో అంతా వీళ్ళకి తెలుసు, ఆ కాలంలో ఉన్నవారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది యోహాను గారి గురించి అని. ఎలా అర్థమైంది? శాస్త్రులు ఎందుకు ఏలియా రావాలని చెప్పారు అని అంటే మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదవండి ప్రియులారు. ఏ వచనాన్ని బట్టి శాస్త్రులు ఏలియా రావాలి అని మాట వీళ్ళతో చెప్పారు అనేది మనం ఆలోచిస్తే, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును. ఏం చేస్తాడంట? ఏలియా గారు వచ్చి దేవుడు నియమించిన మహాభయంకర దినం అని ఎందుకు అన్నాడు? చెప్పండి. భయంకరమైన దినం అని ఎందుకు అన్నాడు? నిజంగా అది యూదులకి భయంకరమైన దినమే. ఎందుకంటే ఇశ్రాయేలు గర్భంలోంచి పుట్టిన వాళ్ళు రక్షకుడిని అంగీకరించలేదు. వస్తాడని చాలామంది భక్తులు ఎదురు చూశారు. వచ్చి కళ్ళ ముందు దేవుడు ఏం చెప్పాడో ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్న కన్యకకు పుట్టినా నమ్మలేదు. దేవుడు సహాయం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ చేయలేదన్న విషయం ఎరిగినా కానీ ఆయన నమ్మలేదు. అంటే ప్రత్యక్షంగా ఏ రక్షకుడు కొరకు యూదులందరూ ఇశ్రాయేలులందరూ ఎదురు చూస్తున్నారు, ఆ రక్షకుడు కళ్ళ ముందు కనపడితే కూడా నమ్మకపోతే ఇంకెంతకంటే భయంకరమైన శిక్ష ఏముంటుంది వాళ్ళకి? అర్థమైందా? అంతకుముందు భక్తులందరూ రాబోయే క్రీస్తు కోసం ఎదురు చూశారు. కొంతమంది చూడని వాళ్ళ సంగతి వదిలేయండి. ఆ కాలంలో వచ్చాడు, వాళ్ళ కళ్ళ ముందు కనపడ్డాడు. యోహాను గారు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అనే సాక్ష్యం ఇచ్చాడు. లేఖనాలు ఆల్రెడీ తెలుసు ఆ గొర్రెపిల్ల ఎవరు అనేది. ఏలియా రావాలనేది ఎందుకు పట్టుకున్నారంటే ఏలియా ఆత్మ కలిగిన వాడు వస్తాడు అని చెప్పాడు, కానీ ఏలియా వస్తాడు అని అనగానే మళ్ళీ ఏలియా చనిపోయి పునర్జన్మెత్తుతాడు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే
చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడు అనే నమ్మకం ఎవరికీ లేదు. చనిపోయిన వ్యక్తి మరొక తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ బిడ్డగా పుట్టి ఎదుగుతాడు అంటే ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, మన ఇంట్లో మనకి పిల్లలు పుట్టారని ఎవరన్నా, మా నాన్న పుట్టాడు, మా తాత పుట్టాడు, మా బామ్మ పుట్టిందని, ఆ చనిపోయినోడే మళ్ళీ పుట్టారని మనం ఎలా ఫీల్ అవుతామో. ఇప్పటికీ ఇంత శాస్త్రం ఇంత గ్రంథం కళ్ళ ముందు ఉన్నా ఇప్పటికీ క్రైస్తవుల్లో కూడా మా అమ్మ పుట్టింది, మా నాన్న పుట్టాడు, మా తాత పుట్టాడు, పోలికలన్నీ అవే వచ్చిందని సంబరపడుతూ ఉంటాం. ఆ వ్యక్తి పుట్టడు, లక్షణాలు వస్తే వస్తాయి. ఒకసారి చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తడు బైబిల్ ప్రకారంగా. ఇప్పటికీ ఆ నమ్మకం ఉంది. ఆనాటి యూదుల్లో కూడా ఏ నమ్మకం ఉంది? చనిపోయిన వ్యక్తి మరలా తల్లి గర్భంలో పుడతాడు అనే నమ్మకం ఉంది. ఎవరికి ఉంది ఈ నమ్మకం అంటే వాక్యం తెలియని వాళ్ళకు లేదు, వాక్యం బాగా బోధించే వాళ్ళకు ఉంది. అందుకే శాస్త్రులు వీళ్ళందరూ నమ్మింది అదే. అందుకే నికోదేమని ఒక ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏమని అంటున్నాడో చూడండి, 2-3 వచనాల్లో. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆయన వాక్యాన్ని బోధించే బోధకుడైన అలాంటి వ్యక్తి యూదులకు బోధకుడు ఏమంటున్నాడు చూడండి యేసుక్రీస్తు వారితో. 3వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ఆలోచన అంటే ఒక వ్యక్తి పుట్టాలి, పెరగాలి, వృద్ధుడైపోవాలి, చనిపోయి ఆ దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహంలో ఎలా ప్రవేశిస్తాడు? ముసలివాడైన మనుషుడు ఎలాకు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా ఏమనుకున్నాడు నికోదేము? అంటే వాక్యం ఉన్నా ఏమనుకుంటారు? మూఢనమ్మకాలు ఎక్కువగా రాజ్యం వెళతాయి. వాక్యం ఉన్నా నమ్మేవాళ్ళు చాలామంది. ఇప్పటికీ దయ్యాలు, చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా మారుతారు, మనుషులు పీక్కు తింటారు, మనుషులకు పడతారు, వారి కోరికలు తీర్చుకుంటారనే నమ్మకంతో ఉన్న పాస్టర్లు ఎంతమంది చెప్పండి? ఆ దెయ్యాలనేగా వదులుతున్నారు. నువ్వెవరు, ఏ పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు పట్టావు, ఏంది నీ కోరిక, ఎలా పోతావు? ఇంకా నయం యాపమండలో ఇది తీసుకొని అంటలే, కొబ్బరి నూనెతో సరిపెట్టారు కదా. పసుపు, కుంకుమ, యాపమండలు, ఈ నిమ్మకాయలు ఇవన్నీ పెట్టి మంత్రతంత్రాలు ఇంకా కానీ ఇట్లంటే వాక్యం చదువుతున్నా అర్థం కాని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందులో నికోదేము కూడా ఒకడు. నికోదేము ఒక్కడైనా, ఆ శాస్త్రులు కూడా ఏమడుగుతున్నారు? ఏలియా రావాలి. వచ్చిన ఆయన ఎవరు? బాప్తీసం ఇచ్చి యోహాను గారి, ఏలియా గారి క్యారెక్టర్ అది. మనకు ప్రకటన గ్రంథంలో యెజబెలు అనే ఒక స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు అంటాడు. యెజబెలు ఎప్పుడు పాత నిబంధనలో ఆహాబు యొక్క భార్య, రాజుల పరిపాలన ఇశ్రాయేలుని చేస్తున్నప్పుడు ఆహాబు యొక్క భార్య. యెజబెలు ఏడుందంటే యెజబెలు లాంటి క్యారెక్టర్ కలిగిన ఆమె ఉంది. అలాగే మీరు కయ్యూను వంటి వారై ఉండరాదు అంటాడు. అంటే కయ్యూను మళ్ళీ మనం కయ్యూనులాగా మళ్ళీ పుడతామా? కయ్యూను లాంటి క్యారెక్టర్ లక్షణాలు కలిగిన వారు. అలాగే ఏలియా రావాలి అని దేవుడు చెప్పిన మాటలోని భావం ఏంటంటే ఏలియా గారు లాంటి పౌరుషం కలిగి రోషం కలిగిన దైవజనుడు వస్తాడు అని అర్థం. ఏలియా గారిని ప్రేరేపించిన ఆత్మ ఎలాగైతే రోషంగా ఆయన ఎవరికైనా రాజు అయినా చక్రవర్తి అయినా భయపడకుండా ఉన్నట్టుగా ఎలా చెప్పేశాడో ఈ బాప్తీసం ఇచ్చి యోహాను గారు కూడా అలాంటి క్యారెక్టర్లో వస్తాడు అని చెప్పటంలో ఉద్దేశం దేవుడి యొక్క వాక్యసారం. అయితే వాళ్ళు డైరెక్ట్గా ఏలియా గారే చనిపోయి మళ్ళీ తల్లి గర్భంలో జన్మిస్తాడు అనే భ్రమలో వాళ్ళు ఉండిపోయారు బోధకులు, ఈనాటి క్రైస్తవ బోధకుల్లాగా. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఆయన ఏమని చెప్పాడు? ఆ ఉగ్రత దినమందు మలకీ గ్రంథం చదువుతున్నాం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఏం చేస్తా అంటే ఏలియా గారు వచ్చి పిల్లల హృదయాలు తండ్రుల తట్టు, తండ్రుల హృదయాలు అంటే అందరి హృదయాలు కలిసిపోయే విధంగా ఐకమత్యాన్ని ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ దేవునిలో అందరూ నివసించడానికి ఏలియా గారు వచ్చి మార్గాన్ని సరళం చేస్తారు అని చెప్తున్నాడు. 11వ వచనం. అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టినన్న మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతని ఎరుగక తమకిష్టం వచ్చినట్టుగా అతని ఎళ్ళ చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే శ్రమలు పొందబోచున్నాడని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని.
అప్పుడు ఆయన బాప్తీసు యోహాను గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. ఒకసారి 11వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనం. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. రాబోవు ఏలియా ఇతడే. ఇతడే అంటే ఎవరి గురించి చెప్పాడంటే మనం 11వ వచనం నుండి చదివితే అర్థమవుతుంది. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరి గురించి అంట? బాప్తీసమిచ్చి యోహాను గారి గురించి చెప్తున్నాడు. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను గారి కంటే గొప్పవాడు. బాప్తీసమిచ్చి యోహాను దినములు మొదలుకొని పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి. ఏం ప్రవచించారు? యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ఏం ప్రవచించారంటే దేవుని రాజ్యం వచ్చింది, దావీదు రాజ్యం వచ్చింది, దావీదు సింహాసనం మీద ఆయన వారసుడు కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడు, అప్పుడు రాజ్య స్థాపన చేస్తాడు, ఆ రాజ్యమే పరలోక రాజ్యం అని ఎంతోమంది ప్రవక్తలు, అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు జననం గురించి, ఆయన స్థాపించబోయే రాజ్యం గురించి సమస్త ప్రవక్తలు ప్రవచించారు. అందులో లాస్ట్ ప్రవక్త ఎవరంట? బాప్తీసమిచ్చు యోహాను. యోహాను కాలం వరకు ప్రవక్తలు ఉండేవి, ఆ తర్వాత లేరా? యోహాను గారి తర్వాత ప్రవక్తలు ఉన్నారా లేదా? అర్థమవుతుందా? యోహాను గారి తర్వాత ప్రవక్తలు ఉన్నారా? ఉన్నారు. అది కొత్త నిబంధన ప్రవక్తలు. మరి పాత నిబంధన ప్రవక్తలు ఎవరంటే యోహాను గారే లాస్ట్. అందుకే యోహాను కాలము వరకు ప్రవక్తలు ఉండేది. ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు ఎవరంటే కొత్త నిబంధనలకు సంబంధించిన ప్రవక్తలు. పాత నిబంధనల ప్రవక్తలు ఎవరి గురించి అయితే ప్రవచించారో ఆ యేసుక్రీస్తు వారు వస్తారు, రాజ్యస్థాపన చేస్తారు అని అక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదవండి మాట. స్త్రీలు కనిన వారిలో బాప్తీసు 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం. పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు. పరలోక రాజ్యం అంటే పైనున్న లోకానికి అప్పుడే వెళ్ళలేదు. ఇక్కడే దేవుడు పరలోక రాజ్యాన్ని స్థాపించాడు, అదే సంఘం. ఆ సంఘంలో అల్పుడైన వాడు యోహాను గారు. ధర్మశాస్త్రానుసారంగా యోహాను గారు గొప్పవాడే, కానీ ఇక్కడ క్రీస్తు రక్షణ సువార్త విని క్రీస్తు ద్వారా రక్షించబడిన వాడు, రాజ్యంలో చేర్చబడిన వాడిలో అల్పుడైన వాడు, స్టార్టింగ్లో ఉన్న అల్ప విశ్వాసి యోహాను గారి కంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. పరలోక రాజ్యం అంటే భూమి మీద ఉన్న దేవుని సంఘం. అర్థమైందా? ఇంకా స్థాపించలేదు. స్థాపించకుండానే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు వారు ప్రకటించాడు, బాప్తీసమిచ్చు యోహాను గారు ప్రకటించాడు. కాబట్టి పరలోక రాజ్యం అనగానే అక్కడికి వెళ్ళిపోకండి వెంటనే. అక్కడికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. చాలామంది తెలియక చనిపోయిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయారని చెప్తున్న బోధకులు బోల్డ్ మంది ఉన్నారు. పరదేశికి పరలోకానికి ఉన్న తేడా కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, పరలోక రాజ్యంలో ఎవరంట? అల్పుడంట యోహాను గారు. బాప్తీసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనిచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీ మనస్సు ఉంటే మీకు రాబోవు ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్నాడు. మొత్తానికి కన్ఫర్మ్ చేశాడు. ఈ ఏలియా ఎవరు? రాబోవు ఏలియా బాప్తీసమిచ్చు యోహాను. ఇంత క్లారిటీ యేసుక్రీస్తు వారు ఇచ్చే వరకు ఎవరికి అర్థం కాలేదు. నమ్మినోళ్ళు నమ్మారు, నమ్మనోళ్ళు నమ్మలేదు. ఏలియా వస్తాడు, ఏలియా వస్తాడు, ఏలియా వస్తాడు, ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడు అనుకుంటున్నారు, కానీ ఆ వచ్చిన ఏలియా ఈయనే అన్న విషయం తెలియదు. ఆయన ఎలా చక్కబెడతాడు అనేది యెషయా గారు కూడా ప్రవచించారు. ఒకసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయం కూడా చూడగలిగితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడు. ఎవరికంట?
యేసుకా యెహోవాకా? యెహోవాకా యేసుకా? ఏముంది అక్కడ? యెహోవాకు. అంటే వచ్చేది యెహోవానా యేసా? ఇట్లాంటి వచనాలు చూపించి యెహోవాకు మార్గం సిద్ధపరచండి అన్నాడు. వచ్చిన ఆయన యెహోవానే, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ అని చెప్పే బోధకులు ఉన్నారు. యెహోవాకు మార్గం సిద్ధపరచండి. యెహోవా పేరిట వచ్చిన ఆయన యెహోవా వచ్చినట్టే లెక్కది. అర్థమైందా? మున్సిపాలిటీ నుంచి ఒక పనోడు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చావంటే చెప్పండి. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక బంట్రోత్ వచ్చాడంటే ఎవరి తాలూకు అంటాడు? అధికారికంగా మాట్లాడతాడు. కలెక్టర్ గారే పంపించాడు కాబట్టి ఆయన ధైర్యంగా అధికారికంగా మాట్లాడతాడు. ఎందుకంటే డిఎస్పీ నుంచి పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు వరకు తీసుకుంటే హోంగార్డుకి కూడా ఏ పవర్ ఉంటుంది? డిఎస్పీ అంతలా పవర్ లాగా డిఎస్పీ గారు ఏవైతే అయిందిరా అని అరెస్ట్ చేసి తీసుకురండి అని పోలీసు వాళ్ళతో చెప్పాడు అనుకోండి, ఎలా వస్తారు పోలీసులు? ఇంకెవరు చెప్పినా వీరు చెప్పింది ఎవరు? డిఎస్పీ అధికారంతో చెప్పాడు కాబట్టి ఆయనే వచ్చినట్టుగా ఉంటుంది విషయం అంతా. అలాగే యెహోవాకు మార్గము సరళం సిద్ధపరచండి అంటే ఎవరు సిద్ధపరచాలి? వచ్చే ఆయన ఎవరో ఆయన సిద్ధపరచాలి. ఆ వచ్చే ఆయనకి ఏమని పేరు పెట్టాడు? ఏలియా రావాలని పెట్టాడు. ఏలియా వచ్చాడా? ఏలియా పేరు మీద బాప్తీసం ఇచ్చి యోహాను గారు వచ్చారా? యేసుక్రీస్తు వారు చెప్పాడు కాబట్టి బాప్తీసం ఇచ్చి యోహాను గారే ఏలియా గారు. యెషయా గారు కూడా అదే ప్రవచించారు. ఏం ప్రవచించారు? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణసవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది యెషయా గారు ప్రవచించిన ప్రవచనం. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి. అంతవరకు బాప్తీసం ఇచ్చి యోహాను గారి గురించి యేసుక్రీస్తు వారు చెప్పాడు. 1 నుంచి 8వ వచనం వరకు యేసుక్రీస్తు వారు రూపాంతరపు కొండ మీద జరిగిన విషయాలు అదంతా రాయబడి ఉంది. 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఏముంది? బాప్తీసం ఇచ్చి యోహాను గారి గురించి శిష్యులు అడగటం, శాస్త్రులు చెప్పిన మాట యేసుక్రీస్తు వారిని శిష్యులు అడగటం, ఆయన ఎవరో క్లారిటీ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. బాప్తీసం ఇచ్చి యోహాను గారే రాబోయే ఏలియా గారుగా ఈయన చెప్పినట్టుగా మనకు అర్థమైంది. ఇప్పుడు 14వ వచనం నుండి, వారు జలసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచ లేకపోయారని చెప్పాను. ఒక ఆయన వచ్చాడు, ఆయన దగ్గర మోకాళ్ళుని, అయ్యా నన్ను కరుణించు, నా కుమారుడు చాంద్ర రోగి అంటే మూర్ఛరోగం. చాంద్ర రోగం అంటే మూర్ఛరోగం. అలా వచ్చినప్పుడు ఫిట్స్ లాగా వచ్చేసి మెలికలు తిరిగిపోతారు. కొంతమంది తాళాలు పెడతారు కదా చేతుల్లో. అలా మూర్ఛ వచ్చినప్పుడు వాడు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళలో పడతాడు, అగ్నిలోనూ పడేస్తాడు, పడిపోతూ ఉంటాడు. ఇలా పడిపోతున్నాడు. వాడిని ఏదో బాగు చేయండి అని నీ శిష్యుల దగ్గరికి తీసుకొస్తే శిష్యుల వలన కాలేదు, నీ వలన అయితే కాస్త మా అబ్బాయిని స్వస్థపరచు అని ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళ కుమారుని తీసుకొని వచ్చాడు. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును? ఎవరితో అన్నాడు ఈ మాట? 17వ వచనంలో. అంటే శిష్యులతో అన్నాడు. తీసుకొచ్చిన ఆయన తనలా. విశ్వాసం లేని ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరే అంటాడు మత్తయి. ఇది అపోస్తుల కార్యాల్లో పేతురు గారు. అంటే ఆ తరం వాళ్ళందరూ ఎవరయ్యారంటే మూర్ఖులు. ఎందుకు మూర్ఖులు అన్నాడు? ఎందుకు కళ్ళ ముందు కనపడుతున్నా నమ్మలేని పరిస్థితిలో ఉన్నవాడిని ఏమంటాడు? ఎంత చెప్పినా అర్థం కాలేదు, అరే మూర్ఖుడా నీకు అర్థం కాదు వదిలే అంటాం. ఇంకా అలాగే యేసుక్రీస్తు వారు స్వయంగా వచ్చాడు, కనిపించాడు, అన్నీ చేసినా చూసినా ఆయన నమ్మని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఒక మెజిషియన్, ఒక మ్యాజిక్ చేసేవాళ్ళలాగా చూశారే తప్ప నిజంగా దేవుని సహాయంతోనే ఈయన చేయగలుగుతున్నాడని ఎవరు నమ్మలేకపోయాడు. వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. ఎంతమందికి దెయ్యాలు పడితే అన్ని దెయ్యాలను వెళ్ళగొట్టినా నమ్మలేని వారిని ఏమనాలి? మూర్ఖులు అనాలి. అందుకే అక్కడ ఏమని రాయించాడు? పరిశుద్ధాత్మ సహాయంతో మూర్ఖులకు విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళారా,
మీతో నేను ఎంతకాలం ఉంటును, ఎంతకాలం మిమ్మల్ని సహించేది. ఒకప్పుడు మోషే గారు ఏమన్నాడు, అయ్యా వీళ్ళని అందరు నేనేమన్నా కన్నానా, వీళ్ళని నేనేమన్నా కని పెంచానా, వీళ్ళని తోడుకొని బొమ్మంటావేంటి, నాకెందుకు ఎవరన్నా చూసుకో అన్నాడు. ఆయన గురించి ద్వితీయోపదేశకాండం 18:18లో మాట్లాడుతూ నీ వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో పుట్టిస్తాను అన్నాడు. ఎవరిలాంటి ప్రవక్త అంటే యేసుక్రీస్తు వారు మోషే గారి లాంటి ప్రవక్త. అందుకే మోషే గారు ఎలాగన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు, ఒరే ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, విశ్వాసం లేని మూర్ఖతనం వల్ల. మోషే గారు అన్ని అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు అక్కడ చేసిన, ఐగుప్తీయుల్ని అల్లాడించిన, జ్యేష్ఠ సంతానాన్ని అక్కడ చంపిన, ఇవన్నీ చూశారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వీళ్ళందరినీ ఆరిన నేల మీద నడిపించిన, ఆకాశం నుంచి మన్నా కురిపించిన, వీళ్ళ చెప్పులు అరిగిపోకుండా, బట్టలు మాసిపోకుండా, ఎలాంటి రోగాలు రాకుండా, కనీసం అంత నడక నడిచినప్పుడు కాళ్ళ వాపులు రాకుండా దేవుడు కాపాడితే కూడా మోషే గారి మీద దేవుడి మీద వాళ్ళు విశ్వాసం ఉంచలేని వారయ్యారు. ఆనాటి మూర్ఖులు వాళ్ళని చెప్పాడు. ఈ తరంలో యేసుక్రీస్తు వారు వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసిన ఆయన నమ్మలేదు అన్నప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు వారు, ఇంకా విశ్వాసం లేని ఎంతకాలం నేను ఉంటాను, నేను త్వరగా వెళ్ళిపోతాను నా కార్యక్రమాలు చేసుకొని, ఇప్పటికి కూడా మీరు విశ్వాసం ఉంచకపోతే ఎలా చెప్పండి. ఎన్ని చేపలు పడ్డాయో మీ వలల్లో, ఎన్ని మహత్కార్యాలు చూశారో, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చటం, ఎవరిని రోగాలు తగ్గించడం, కుష్టివ్యాధి వాళ్ళకు కుష్టి తగ్గించడం, గుడ్డోళ్ళకు చూపు ఇవ్వటం, కుంటోళ్ళకి కాళ్ళు ఇవ్వటం, ఊస చేతులు కలిగిన వాళ్ళకి చేతులకు బలాన్ని ఇవ్వటం, దెయ్యాలని వెళ్ళగొట్టడం, చనిపోయిన వాళ్ళని లేకపోతే ఇంతకంటే ఇంకెవడు చేస్తాడు. ఇవన్నీ చేసినప్పుడు కూడా చూసి నమ్మలేదంటే, ఎవరో నమ్మలేదంటే పక్కన పెట్టండి, అనుగ్రహించబడిన వారు అని చెబుతున్న శిష్యులు కూడా నమ్మలేదంటే ఏమన్నా యేసుక్రీస్తు వారు, ఏంటి శిష్యుల్ని అలా అన్నాడు యేసుక్రీస్తు వారు అని ఫీల్ అవ్వకూడదు. మనం ఎంత ఓర్చుకున్నాడో చూడండి. గురుగారికి కూడా కోపం వచ్చింది, ఎంత చెప్పినా వింటలేదనుకోండి ఏం చేస్తాడు, తిడతాడు. నన్ను మూర్ఖుడు అన్నాడు, ఇంత నేను ఉండకూడదని శిష్యులు ఏమైనా వెళ్ళిపోయారా, అంత మాట అన్నాడు. అంటే ఈ రోజుల్లో నన్ను మూర్ఖుడు అంటారు, నువ్వు మూర్ఖుడు, నీ తాత మూర్ఖుడు, మీ నాన్న మూర్ఖుడు అని వరుస పెట్టి వంశాన్ని తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. విశ్వాసం లేని మూర్ఖత. ఎంతకాలం ఉంటారు, నేను వెళ్ళిపోతాను, నా టైం అయిపోయింది, మీరు ఎంతకాలానికి బాగుపడతారు అని వాళ్ళని ఎంతకాలం నేను సహించేది అని అన్నాడు. ఒక మనిషిగా ఆయన శిష్యుల్ని గద్దిస్తూ చెప్పిన మాట ప్రేమతోనే ఇది. వీళ్ళతో శిష్యులతో ఈ మాట అని, ఎవరైతే చాంద్రరోగి ఉన్నాడో అతను నా దగ్గరికి తీసుకొని రండి అని అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు, అంటే చాంద్రరోగం అనేది, మూర్ఛ రోగం అనేది కూడా ఆ రోజుల్లో దెయ్యాన్ని బట్టి వచ్చిందా. మూర్ఛ దెయ్యం, కుంటి దెయ్యం, గుడ్డి దెయ్యం, మూగ దెయ్యం, చెవిటి దెయ్యం, నిద్ర పట్టించే దెయ్యం, నిద్ర పట్టించని దెయ్యం, అబద్ధాలు చెప్పించే దెయ్యం. దెయ్యాలు అందరి రకాలు బోల్డ్ ఉన్నాయి, పెద్ద పాఠం అయిపోద్ది. దెయ్యాలు ఇన్ని పనులు చేస్తాయా? అవును, దేవుడు పని తప్ప మిగతా అన్నీ చేస్తాయి దెయ్యాలు. ఇక్కడ మూర్ఛ రోగం వచ్చింది. ఆ మూర్ఛ రోగం వల్ల వాడు ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఏ మంటలో పడతాడో, ఏ నీళ్ళల్లో పడతాడో. ఆ నీళ్ళ దగ్గరకు వచ్చి మూర్ఛ వచ్చి అలా నీళ్ళల్లో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు విన్నారా ఇలాంటి వార్తలు? ఆ టైంలో మూర్ఛ వస్తే ఏముంది, డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు డ్రైవరు, మూర్ఛ వచ్చింది, ఏం చేస్తాడు, ఇక స్టీరింగ్ ఇలా కొట్టుకుంటాడు, ఎటో గుద్దేస్తాడు, తల కిందలైపోద్ది బస్సు. అదే నడుచుకుంటూ వెళ్తున్నాడు, నీళ్లున్న చోట్ల నీళ్లు తాగడానికి వెళ్ళాడు అనుకోండి, అలాగే బోర్ల పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మా ఊళ్ళో కూడా అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయనకి అక్కడ ఫిట్స్ వచ్చినాయి అంట, ఎవరు చూడలేదు, పొలానికి వెళ్ళాడు, కాలువ దగ్గరికి దిగాడు, అలాగే నీళ్ళలో పడి చనిపోయాడు. తెల్లారు చూసి శవాన్ని ఇంటికి తెచ్చారు. అది దయ్యం పని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. వెంటనే అతను ఆ పిల్లవాడిని తీసుకురాగానే యేసుక్రీస్తు వారు గద్దించగానే దయ్యం వారిని వదిలిపోయాను. మనుషుల్ని దేవునికి కాకుండా చేయటానికి రకరకాల వ్యాధులతో, రకరకాల రోగాలతో, రకరకాల కార్యక్రమాలతో సాతానుగాడు దేవునికి దూరం చేస్తాడు. మనం అవకాశం ఇస్తేనే అది జరిగింది, మనం ఇవ్వకపోతే అది జరగదు. రైట్. తర్వాత వచ్చింది 19వ వచనం. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు అని చెప్పాడు. ఎందుకంటే వెళ్ళగొట్టలేకపోయింది,
అల్ప విశ్వాసం అంటే అల్పం అంటే కొంచెం, అల్పం అంటే కొంచెం విశ్వాసం చేత దెయ్యాలని వెళ్ళగొట్టలేకపోయారు. ఇప్పుడు మనం ఒక వ్యక్తి దయ్యం పట్టినోడు ఉన్నాడు అనుకోండి. దయ్యం పట్టినోడు అంటే మళ్ళీ ఆ రోజుల్లో లాగా దయ్యం బట్టి పీడిస్తూ అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడేయటం ఆ దయ్యం కాదు. దయ్యం అదే, కానీ ఇప్పుడు దయ్యం నీట్గా దర్జాగా పనిచేస్తుంది మనుషుల చేత. అందరూ మంచిగానే కనపడతారు, అందరూ మంచిగానే లేస్తారు, పనులు చేసుకుంటారు, పనికి వెళ్తారు, సంపాదిస్తారు, డబ్బులు తెచ్చుకుంటారు, ఇండ్లు చూసుకుంటారు, కుటుంబాన్ని చూసుకుంటారు, పిల్లల్ని చదివిస్తారు, అన్ని కార్యక్రమాలు బాగానే జరుగుతాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి మార్పు చెందరు. అతను మార్పు చెందలేదంటే అతనిలో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు నమ్మనోళ్ళు మన మధ్య ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు, మన సహోదరులు ఉన్నారు, మన ఇంట్లో భర్తో భార్యో పిల్లలో ఎవరో ఒకళ్ళు అన్నదమ్ములో అక్క చెల్లెల్లో ఉన్నారు. వీళ్ళందరూ ప్రభువుని నమ్మలేదంటే ఎవరు పట్టినోళ్ళు చెప్పండి గట్టిగా? ఒప్పుకోరా? ఎందుకు కొడతారు ఇంటికి వెళ్తే? దయ్యం పట్టినోళ్ళేనా? ఇప్పుడు వాళ్ళని వదిలించాలంటే మనకేముండాలి? మనకేముండాలి? మనకు కూడా దయ్యం పట్టాలా? మరి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలి? అల్ప విశ్వాసం ఉంటే వెళ్ళగొట్టం. ఎందుకంటే మనకందరికీ ఉంది అల్ప విశ్వాసమే. ఎందుకు అల్ప విశ్వాసం అన్నా అంటే నీ తెలిసిన చాలామంది ఉన్నారు, వాళ్ళకు నువ్వు స్వార్థ చెప్పట్లా. ఎందుకు చెప్పలేకపోతుంటే నీకున్న విశ్వాసం చాలా చిన్నది. చెబితే వాళ్ళు ఏమంటారు, ఏమంటే ఏమొచ్చిద్దో, అయినా వాళ్ళు నమ్మర్లే. అటు నమ్ముతాడా నమ్మడా? నువ్వు నమ్మావు, నీకు విశ్వాసం ఉంది, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ఇది ఖచ్చితం, కన్ఫామ్. ఈ బాప్తీసం తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతారు. మరి నా తోటి వాళ్ళు, నా బంధువులు, రక్త సంబంధులు వీళ్ళందరూ నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నారు. వీళ్ళకి వాక్యం చెప్పి వీళ్ళని కాపాడాలి అనే ఆలోచన మనలో బలంగా ఉండాలంటే మన విశ్వాసం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. అంటే ఆనాడు ప్రారంభంలో శిష్యులకున్న విశ్వాసం ఎంత అల్పమైందో అంత అల్ప విశ్వాసం ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఉంది. ఎవరికి సువార్త చెప్పట్లా, ఎవరిని ఒక వ్యక్తిని కూడా సంఘంలోకి తీసుకురావట్లేదంటే ఆనాడు శిష్యులకున్న అల్ప విశ్వాసమే నీలో కూడా ఉందనేది మీకు అర్థమవ్వాలి. ఎవరిని కనలేదు, వాక్యం ద్వారా ఎవరిని కనలేదంటే ఎవరికి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళు నమ్మర్లే, వాళ్ళు రారులే. ఒకప్పుడు మనం నమ్మామా, మనం వచ్చామా? చెప్పి ఎవరో ఒకళ్ళు చెప్పటాన్ని బట్టే కదా మనం క్రీస్తులోనికి వచ్చాం. ఎవరో ఒకళ్ళు మార్గాన్ని సరళం చేయటం బట్టే కదా మనం వచ్చాం. నమ్మర్లేని వాళ్ళు మనకు చెప్పలేదనుకో మనం వచ్చేవాళ్ళమా? రాం కదా. ఎవరో ఒకళ్ళు చెప్పాలి, చెప్పినోళ్ళు ఆడు వింటాడా వినడా మన పని కాదు. విత్తనం నువ్వు నాటేవా లేదా? వృద్ధి పొందించేవాడు ఎవరు? దేవుడు. ఒకడు నారు పోస్తాడు, ఒకడు నీరు పోస్తాడు, ఒకడు విత్తనం నాటుతాడు, ఒకడు కంచె వేస్తాడు. ఇవన్నీ చేసేది మనుషులైతే వృద్ధి పొందించేది దేవుడు అయినప్పుడు మన పని మనం చేయట్లేదంటే మనకి విశ్వాసం సరిగ్గా లేదు. అందుకే అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే వాళ్ళకి సరైన విశ్వాసం లేదు. వదిలిద్దో లేదో దెయ్యం, ఒకళ్ళు నా మీద తిరగబడిద్దాము, అందులో నుంచి వచ్చి నాలో ప్రవేశించిద్దాము, ఈ డౌట్లన్నీ ఉన్నాయి. యేసునామమున గద్దెత్తడాన్ని వణుకుతూ ఉన్నాడు అనుకో, ఏం చేసిద్ది దెయ్యం? పోదు. ఒకళ్ళు పోయినా ఏం చేసింది? నిజంగా ఈడు అనుకున్నట్టే వాడిని వదిలి వీళ్ళలో ప్రవేశించింది. అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా ఒక సందర్భంలో పౌలు గారు దెయ్యాలను వదలగొడుతూ ఉన్న సందర్భంలో స్కెవయాని ప్రధాన యాజకునికి కుమారులు 7 కూడా పౌలు గారు యేసునామంలో గద్దిచ్చే దెయ్యాలన్నీ వెళ్ళిపోయినాయి, మేము కూడా అదే మంత్రం చదువుతాం. ఏ మంత్రం? యేసునామంలో మిమ్మల్ని ఉచ్చాటన చేస్తున్నాం అనే మంత్రం చదవగానే దెయ్యాలు వెళ్ళిపోతాయి అనుకున్నారు. ఏం జరిగింది చూడండి ఒకసారి. 16వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం, అదేనా? అపోస్తుల కార్యాల గ్రంథం 11 నుంచి చదువుదాం. 19వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం 11 నుంచి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను, అతని శరీరములకు తగిలిన చేతిగుడ్లైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారిని విడిచిపోయాను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు పౌలు గారి కర్చీపు తగిలితే నడిగు ఆయన ఒంటి మీద ఉన్న బట్ట తీసుకెళ్ళి ఎవరికన్నా పడితే దెయ్యం పడితే వాడికి దెయ్యం వదిలిపోయింది. అంత పవర్ ఉంది ఆయనకి, దేవుడు అలా ఇచ్చాడు. అప్పుడు దేశ సంచారకులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను అను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమున ఉచ్చరించుటకు
పూనుకొనిరి. ఉచ్చాటన అంటే మంత్రించుట. యేసునామంలో మిమ్మల్ని మీరు వెళ్ళిపోండి, అది మంత్రం. వాళ్ళు మాంత్రికులు, ఆల్రెడీ లోకంలో ఉన్న మంత్రతంత్రాలన్నీ చదివిన వాళ్ళు. ఇప్పుడు కొత్త మంత్రం విన్నారు పౌలు గారి నోట్లో నుంచి. ఏ మంత్రం అది? యేసునామమున దయ్యాలు వెళ్ళిపోవును కాక అనగానే వెళ్ళిపోతున్నాయి. ఇదేదో కొత్త మంత్రం ఉంది, మనం చదివిన పుస్తకాల్లో ఈ మంత్రం లేవని వీళ్ళు కూడా ఆ మంత్రాన్ని జపించడం ప్రారంభించేలేకే వాళ్ళు ఏమైంది అక్కడ ఉచ్చరించుటకు పూనుకొని. యూదుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. అంటే దయ్యం వదిలించాలి అని అంటే ఆ వదిలిన దయ్యం ఏం చేసింది? వీళ్ళ మీద పడి తరివేసి బట్టలన్నీ చింపేసిందంట. బట్టలు లేకుండా పారిపోయారంటే. ఈరోజు విశ్వాసంతో ఒక వ్యక్తికి సువార్త చెప్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి మారాలి. విశ్వాసంతో చెప్పాలంటే ఎంత ఖచ్చితంగా నమ్మితే మనం చెబుతాం, ఎంత విశ్వాసం ఉంటే ఎంత ఖచ్చితంగా చెప్తాం, ఆడుకున్న డౌట్లన్నీ క్లారిఫై చేస్తాం. ఎందుకు? మనకంత దృఢమైన విశ్వాసం ఉంది కాబట్టి. అలా చెప్తున్నప్పుడు నువ్వు ఉన్నావా ఏంటి అన్నాడు అనుకో, మనం లేనప్పుడు మనం చెప్పలేం. వాక్యానుసారంగా మన బతుకు లేదనుకోండి, నువ్వే ఎలా ఉన్నావు, నువ్వేం చెప్తావు నాకు అన్నాడంటే నీకు అల్ప విశ్వాసం ఉందని అర్థం. ఈరోజు ఒక వ్యక్తికి సువార్త లేకపోవటం మన విశ్వాసం బలహీనమైంది. మనం వాక్యానుసారంగా లేవు కాబట్టి ఇంకోటి చెప్తే మనల్ని ఎక్కడ పాయింట్అవుట్ చేస్తాడనే భయంతో ఎవరికి చెప్పలేకపోతున్నాం. ఆనాటి శిష్యులకి ఎలాంటి అల్ప విశ్వాసం ఉందో ఈనాటి క్రైస్తవులుగా మనకు కూడా అలాంటి విశ్వాసమే ఉంది. అందుకే ఏ కార్యాలు మన వల్ల కావట్లేదు, ఏ కార్యాలు చేయలేకపోతున్నావు. నువ్వు పూర్ణ విశ్వాసంతో ఏదైనా కార్యక్రమం తలపెట్టు, ఆటోమేటిక్గా అయిపోద్ది. దానికి ధనం అవసరం లేదు, మనుషుల సాయం అవసరం లేదు. ఎవరిని ఎలా సమకూరుస్తాడో, ఎలా ధనాన్ని పోగు చేస్తాడో, ఎలాంటి మనుషుల్ని పంపిస్తాడో ఆయన చూసుకుంటాడు. అదంతా తలపెట్టడం, విశ్వాసంతో ముందడుగు వేయటం మన పని. ఎర్ర సముద్రం దాకా వెళ్ళాడు మోషే గారు. సముద్రం ఉంది అని తెలుసా ఆయనకి? దారిలో తెలుసా లేదా? చెప్పాలి. పారిపోయేటప్పుడు అక్కడ ఎర్ర సముద్రం ఉందని తెలుసా? తెలుసు. మరి అటు ఎందుకు వెళ్ళాడంటే అదే దారి. ఆ దారిలో వెళితే సముద్రం ఉందని తెలిసినా అటు వెళ్ళాడంటే మిగతా దేవుడు చూసుకుంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ కర్రచాపు సముద్రం వైపు అన్నాడు మోషే గారు. అలా కర్రచాపగానే సముద్రం 2 పాయలింది. సముద్రమే పాయలైనప్పుడు సమస్య మనది చాలా చిన్నది, సముద్రం కంటే చాలా చిన్నది. పిల్లకాలం మన సమస్య. ఆ సమస్య పోవాలంటే పిల్లకాలమైన సమస్య కూడా పోవట్లేదంటే మన విశ్వాసం చాలా చిన్నది. ఆనాటి శిష్యులకు ఉన్న విశ్వాసం కంటే ఇంకా తక్కువే కావచ్చు. అందుకే అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతకాలం సహిస్తాను అని వాళ్ళకి ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని ఏకాంతంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన చెప్తున్న సమాధానం ఏంటి? అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడ్ల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఎంత విశ్వాసం ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ అక్కడ పడాలి అని అంటే పడిద్ది అన్నాడు శిష్యులతో. ఇప్పుడు నాకు ఉంది, పూర్ణ విశ్వాసం ఉందనుకోండి. ఇప్పుడు పడమంటే పడిద్దా? పడలేదంటే నాకేమి లేనట్టు చెప్పండి. అది శిష్యుల వరకే పరిమితం. ఇప్పుడు మనకు కాదు. ఇప్పుడు మనకు అనుకోండి, ఈ స్వస్థతావరాలు కలిగి టచ్ అని బోధ చేస్తున్న వాళ్ళని ఆ కొండలు లేపేసి వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు, కొండ మీద గుడి కట్టుకుంటారు. ఎక్కడో ఉన్న కొండ వచ్చి మా ఇంటి ముందు పండుగ కానగానే పడేసిద్ది కదా. స్వార్థంతో కొండలను సైతం పెకలించుకుంటారు. ఎవడో మామిడి చెట్టు వచ్చి మా ఇంటి ముందు నాటపండు కాకంటాడు, ఆ చెట్టు వచ్చి ఇక్కడ ఇంట్లో పడిద్ది. ఏంటంటే నాకేం తెలుసు అంటాడు. నేను తోటలోకి వచ్చి పీక్కు రాలేదుగా అంటాడు. ఆ విశ్వాసం, ఆ వరాలు కేవలం